అంటే దాదాపు చాలా మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు. కానీ కేవలం ఎందుకు పోలీస్ శాఖలోనే సేవలు అందించేందుకు మీరు పూర్తి సమయాన్ని కేటాయించాలనుకున్నారు? పోలీస్ శాఖలో మేము చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాను కాబట్టి నేను మెట్రోలో జాబ్ చేసినాను. లోకో పైలట్‌గా, స్టేషన్ మాస్టర్‌గా చేసిన, రోలింగ్ స్టాక్ ఇంజినీర్‌గా చేసిన. తర్వాత ఎల్ఎల్బీ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా పోలీస్ శాఖలో ఎస్ఐకి ట్రై చేసిన. ఎస్ఐ మిస్ కావడంతో కానిస్టేబుల్ జాబ్ సెలెక్ట్ అయిన. కానిస్టేబుల్ జాబ్‌కి వచ్చి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నా. ఒకవైపు మీరు ఎల్ఎల్బి చదివారు. నిజంగా మళ్ళీ న్యాయవాది వృత్తి వైపు వెళ్ళే అవకాశం కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. బయట ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ మారింది. ఇంతకుముందు ఐపీసీ ఉండేది. సో ఈ యాక్ట్స్ మారిన నుంచి చట్టాలకు సంబంధించి ఎటువంటి ట్రైనింగ్, శిక్షణ ఇచ్చారు? కొత్త చట్టాలు అన్నీ మాకు బిఎన్ఎస్ గానీ, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, హ్మ్, ఎస్ఎల్ఎల్ కూడా అన్నీ చెప్పారు మాకు. నాకు పాత లాస్ తెలుసు, క్రిమినల్ లాస్, కొత్త లాస్ కూడా తెలుసు కాబట్టి నాకు బయటికి వెళ్ళాక చాలా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. మొత్తంగా ఒక జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి సూచనలు పాటించాలని పోలీసులు చెప్పారు? దానికోసం సపరేట్ సబ్జెక్ట్ ఉంది, క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్టు. దాన్ని కూడా మాకు బోధించడం జరిగింది. దానివల్ల ఒక క్రైమ్ సీన్ని ఎలా డీల్ చేయాలి, ఏ విధంగా దాన్ని పర్యవేక్షించాలనేది మాకు పూర్తిగా మా సార్ వాళ్ళు మాకు శిక్షణ ఇచ్చారు. మొత్తంగా పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తయింది. ఈ రోజు నుంచి మీరు కానిస్టేబుల్స్